అనకాపల్లి నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రేగుపాలెం దగ్గర ఒక ప్రైవేట్ బస్సులో మంటలంటుకున్నాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే ఆ బస్సు నుంచి కిందకు దిగిపోయారు. విశాఖ నుంచి చెన్నై వెళుతూ ఉండగా జరిగింది ఈ ఘటన. మంటల్లో పూర్తిగా ప్రైవేట్ బస్సు ఏ విధంగా కాలిపోతుందో మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. తులసి ట్రావెల్స్ కి చెందిన బస్సుగా దీన్ని గుర్తించారు. విశాఖ నుంచి చెన్నై వెళుతూ ఉండగా రేగుపాలెం దగ్గర ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలొచ్చాయి. అది గమనించిన ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు. కానీ ఆ మంటలు అంతకంతకు ఎక్కువైపోయి మొత్తం పూర్తిగా కాలిపోతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. చాలా పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. బస్సు బయలుదేరిన తరువాత అనకాపల్లిలోని రేగుపాలెం దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో లోపల కూర్చున్న ప్రయాణికులందరూ కూడా వెంటనే క్రిందకు దిగిపోవడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. విశాఖ నుంచి చెన్నైకి వెళుతోంది ఈ బస్. పూర్తిగా మంటల్లో కాలిపోతున్న బస్సుకు సంబంధించిన దృశ్యాలు TV9 పై మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. తులసి ట్రావెల్స్ కి చెందిన బస్సుగా దీన్ని గుర్తించారు. మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు? మంటలు అంటుకోవడానికి రీజన్ ఏంటి? అసలు ఏం జరిగింది? ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు భువనేశ్వర్ వైపు నుంచి చెన్నైకి వెళ్తుంది. సరిగ్గా ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా బస్సు నుంచి పొగలు రావడాన్ని గుర్తించారు. ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే మంటలు అంటుకొని వ్యాపించే భారీగా మంటలు. దీంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. వెంటనే సకాలంలో బస్సును ఆపి వెంటనే బస్సు ప్రయాణికులకి అప్రమత్తం చేయడంతో పెద్ద ముప్పై చెప్పుకోవచ్చు. అందరూ కూడా బస్సు దిగిపోయారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. అయితే ఈ బస్సు భువనేశ్వర్ వైపు నుంచి చెన్నై వెళ్తున్నట్టు గుర్తించారు. OD 18M 336 నెంబర్ గా ఈ బస్సు ఇంజిన్ లోంచి తొలుత ఈ పొగలు వ్యాపించి ఆ తర్వాత క్రమంగా పొగలు భారీగా వ్యాపించి వెంటనే మంటలు చెలరేగి వెంటనే క్షణాల్లోనే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు ఆపగానే నిమిషాల వ్యవధిలోనే రెప్పపాటులోనే అందరూ చూస్తుండగానే నడి రోడ్డు పైన భారీగా మంటలు బస్సు అంతా వ్యాపించి బస్సు క్షణాల్లోనే కాలిపోయింది. సకాలంలోనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ప్రయాణికులంతా కూడా బిక్కుమంటూ అంటే కళ్ళ ముందే తాము ప్రయాణిస్తున్న బస్సే క్షణాల్లో దగ్ధమవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే అందరూ కూడా బస్సు ఎన్ని గంటలకి బయలుదేరింది? విశాఖ నుంచి ఎంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది? దాదాపుగా 9 గంటల ప్రాంతంలో విశాఖ వైపు నుంచి హైవే పై నుంచి ఈ బస్సు వెళ్ళిద్ది. భువనేశ్వర్ నుంచి వెళ్తుంది ఈ బస్సు. భువనేశ్వర్ నుంచి బయలుదేరి ఆ తర్వాత విశాఖ చేరుకుని 9 గంటల ప్రాంతంలో వయా విశాఖపట్నం హైవే మీదుగా ఇటువైపు నుంచి NAD గాజువాకతో పాటు అనకాపల్లి మీదుగా ఎలమంచిలి వరకు చేరుకుంది. ఎలమంచిలి హైవే దగ్గరకు రేగుపాలెం జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ విషయంలో డ్రైవర్ ను అందరూ కూడా అభినందించాలి. ఎందుకంటే సకాలంలో గుర్తించి ఒక్కసారిగా బస్సును ఆపడమే కాకుండా బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ అప్రమత్తం చేశాడు. ఎందుకంటే ఇంకాస్త సమయం ఉంటే అందరూ కూడా గాఢ నిద్రలోకి ప్రయాణికులంతా వెళ్లిపోయారు. అదే కానీ జరిగితే ఘోర ప్రమాదమే జరిగేది. అయితే డ్రైవర్ అప్రమత్తంతో పాటు మిగతా ప్రయాణికులంతా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒక్కొక్కరిగా అప్పటికే కొంతమంది నిద్రలోకి జారుకున్నారు. మరికొంతమంది ఇంకా వేకువలో ఉన్నారు. దీంతో ఈ డ్రైవర్ ఒక్కసారిగా బస్సు ఆపి ఈ అప్రమత్తం చేసిన తర్వాత అందరూ కూడా ఒక్కొక్కరు ప్రయాణికులు ఒక్కొక్కరు సహకరించుకొని సహాయం తీసుకుని ఒక్కొక్కరు కూడా బయటకి దిగారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అర్ధరాత్రి ఇంకాస్త గంట తర్వాత ఈ ప్రమాదం కానీ జరిగి ఉంటే డ్రైవర్ అప్రమత్తంగా లేకుంటే బస్సు పూర్తిగా దగ్ధమై ప్రయాణికులకు ప్రాణాపాయం జరిగి ఉండేది. అయితే కళ్ళ ముందే బస్సు దిగ్గానే కళ్ళ ముందే అగ్నికీలల్లో చిక్కుకున్న బస్సు ఒక్కసారిగా పూర్తిగా కాలిపోవడంతో ప్రయాణికులంతా గుండెలు పట్టుకున్నారు. తాము ప్రయాణిస్తున్న బస్సే ఇలా అగ్నికీలల్లో చిక్కుకొని పూర్తిగా కాలిపోయిందా అన్న కళ్ళ ముందు ఉన్న నిజాన్ని నమ్మలేక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పటికే ప్రయాణికులు అలాగే తోటి ప్రయాణికులతో పాటు బంధుమిత్రులకు కూడా కాల్స్ చేసుకుని జరిగిన విషయాన్ని చెప్పుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా.